నియోనాటల్ ట్రాన్స్‌పోర్ట్ అంటే న్యూబార్న్ బేబీ పుట్టిన తర్వాత ఆహ్, కొన్ని రోజుల తర్వాత ఏమన్నా సిక్‌నెస్ బాగా ఇబ్బందయిందని కానీ, ఎస్పెషల్లీ ప్రీమెచ్యూర్ బేబీస్‌ని ఒక హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్‌కి ట్రాన్స్‌పోర్ట్ చేయటాన్ని నియోనాటల్ ట్రాన్స్‌పోర్ట్ అంటాం. ఈ నియోనాటల్ ట్రాన్స్‌పోర్ట్ అనేది ఆటోలోనో, బస్సులోనో అలా చేయకూడదు. ఎందుకంటే ఈ నియోనాటల్ ట్రాన్స్‌పోర్ట్ చేయటానికి ప్రత్యేకమైన డాక్టర్, ప్రత్యేకమైన ఎక్విప్‌మెంట్ అండ్ టీమ్ అవసరం పడుతుంది. నియోనేటల్ ట్రాన్స్‌పోర్ట్ అవసరమయ్యే కొన్ని కారణాలేంటంటే, ప్రీమెచ్యూర్ బేబీస్. ఈ ప్రీమెచ్యూర్ బేబీస్ ఏంటంటే, థర్మోరెగ్యులేషన్ మెయింటైన్ చేయడానికి, ఈ బేబీకి రెస్పిరేటరీ డిస్ట్రెస్ రావటం వల్ల, వాటికి సీపాప్ సపోర్ట్ గానీ, వెంటిలేటర్ సపోర్ట్ కానీ ఏమన్నా అవసరం పడినప్పుడు, బేబీకి ఏమన్నా గుండెల్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు, ఇలాంటి సందర్భాల్లో షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బేబీకి ఇన్ఫెక్షన్స్ రావటం, ఇన్ఫెక్షన్స్ వచ్చేసి సివియర్ ఇన్ఫెక్షన్స్ బేబీకి షార్ట్‌లోకి అంటే బీపీ లెవెల్స్ తక్కువైపోవటము, బేబీకి ఫిట్స్ రావటము, ఏమన్నా కంజనైటల్ అనామలీస్ లైక్ యూసోఫేజియల్ ఎక్టేషియా, డయాఫ్రామాటిక్ హెర్నియా ఇలాంటి కండిషన్స్, ఎనీ సిక్‌నెస్ ఉంటే బేబీస్‌ని షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలా మనం ఈ బేబీస్‌ని ట్రాన్స్‌పోర్ట్ చేయాలంటే ఒక నియోనటాలజిస్ట్ అంటే ఈ చిన్న బేబీస్ గురించి స్పెషలైజేషన్ చేసిన పర్సన్ అండ్ నియోనటాలజీలో ట్రైన్ అయిన నర్సెస్ అండ్ అదర్ సపోర్టింగ్ స్టాఫ్ వీరితో పాటు బేబీని క్యారీ చేయడానికి ట్రాన్స్‌పోర్ట్ ఇంక్యుబేటర్ అండ్ వెంటిలేటర్స్, సీపాప్, ఐవీ ఫ్లూయిడ్స్, మానిటర్స్ అండ్ ఎమర్జెన్సీ మెడికేషన్స్ వీటన్నిటిని కూడా మనం క్యారీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలా అన్ని సదుపాయాలు, అన్ని ఎక్విప్‌మెంట్‌తో కూడిన ట్రాన్స్‌పోర్ట్ చేయటం వల్ల బేబీ యొక్క మార్బిడిటీ అంటే రెస్పిరేటరీ మార్బిడిటీస్ కానీ, బ్రెయిన్ డ్యామేజ్ కానీ వీటన్నిటిని కూడా మనం చాలా వరకు తగ్గించేసి ఔట్‌కమ్‌ని ఇంప్రూవ్ చేయవచ్చు.